హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 13వ భాగం. హత్య పాతకం. సూర్యాపురంలో ధన్వంతరి అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన నిత్యము ఆయుర్వేద గ్రంథాలు అధ్యయనం చేస్తూ కొత్త మందుల్ని అన్వేషిస్తూ ఎన్నో కొత్త రోగాలకి చికిత్స కనిపెట్టాడు. భార్య అంటే ఆయనకు 6వ ప్రాణం. ఒకసారి తన భార్య పద్మావతికి ఉన్నట్లుండి జబ్బు చేస్తే రోగ లక్షణాలని బట్టి ఆమెకొచ్చిన జబ్బు ఏమిటో నిర్ధారణ చేయలేకపోయాడు. దానితో ఆమె ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకున్నాడు ఆయన. ఆ సమయంలో ధన్వంతరి వద్దకు రామానుజుడు అనేవాడు ఒకడొచ్చాడు. వాడి భార్యకు ఏదో తెలియని జబ్బు చేసిందట. ఏ వైద్యుని వద్దకు వెళ్ళినా ఆ వ్యాధి లక్షణాలు విని ఈ రోగం గురించి ఏ వైద్య గ్రంథంలోనూ వ్రాసలేదు. నీ అదృష్టం బాగుంటే ఈ జబ్బు దానంతట అదే నయమైతుంది అని చెబుతున్నారట. ధన్వంతరి అతడితో ప్రస్తుతం నా మనసేమీ బాగాలేదు అంటూ తన భార్య పరిస్థితిని చెప్పాడు. రామానుజుడు అది విని, నా భార్య కూడా సరిగ్గా ఇదే జబ్బుతో బాధపడుతోంది. ఒక విధంగా ఇది నా అదృష్టం. తమరు శ్రద్ధ పెట్టి ఒక్కసారి ఆయుర్వేద గ్రంథాలు తిరగేసి చూడండి, తప్పక ఉపాయం కనబడుతుంది అన్నాడు. మరొక స్త్రీ కూడా అదే జబ్బుతో బాధపడుతోందని తెలియగానే ధన్వంతరికి పట్టుదల వచ్చింది. ఆయన మరొకసారి తన వద్ద ఉన్న వైద్య గ్రంథాలన్నీ తిరగేస్తే ఎక్కడా పద్మావతి వ్యాధి లక్షణాలు కనపడలేదు. కానీ అపూర్వ రోగాలను గురించి చర్చించిన పార్వతీ కళ్యాణం అనే ఒక పురాతన గ్రంథం ప్రస్తావన ఉంది. ఆ గ్రంథము సూర్యాపురం గ్రామాధికారి ఇంట్లో ఉన్నట్లు ధన్వంతరికి తెలుసు. ఇంతకాలము అది వైద్య గ్రంథం కాదనుకున్న ఆయనకి అందులో వైద్యం ప్రసక్తి ఉందని ఇప్పుడే తెలిసింది. వెంటనే గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆ గ్రంథం తెచ్చుకొని శ్రద్ధగా చదివాడు. అందులో కథ ప్రకారము హిమవంతుడి కుమార్తె పార్వతి చెలికత్తెలకి కొత్త రకాల జబ్బులు చేస్తాయి. పార్వతి ఒక్కొక్కరి వ్యాధికి ఏ మందులు ఎలా తయారు చేసి ఎలా వాడాలో చెబుతుంది. ఆ మందులు వాడి పార్వతీ చెలికత్తెలందరూ రోగ విముక్తులైతారు. అలా ఆ గ్రంథంలో 12 అపూర్వ వ్యాధుల వివరాలున్నాయి. వాటిలో పద్మావతి జబ్బు వివరాలు ఉన్నాయి. అయితే మందు తయారీ విషయంలో ఒక సమస్య ఉంది. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఆ మందు విషమైపోతుంది. కావలసిన ద్రవ్యాలన్నీ సులభంగానే దొరకడంతో ధన్వంతరి తొందరగానే మందు తయారు చేశాడు. కానీ ఆయనకి తృప్తిగా లేదు. ఎందుకంటే మందును పరీక్షించాలంటే రోగికి ఇవ్వాలి. తయారీలో ఏమాత్రం తేడా ఉన్నా అది విషంగా మారి వెంటనే రోగి ప్రాణాలు తీస్తుంది. మందు వాడకపోతే రోగి మరికొంతకాలం బ్రతికే అవకాశం ఉంది. ధన్వంతరి రామానుజుణ్ణి పిలిచి విషయం చెప్పి, మందు వాడితే చేజేతులా ఇప్పుడే నా భార్యను చంపుకున్న వాడైతాను. అలా మరికొంతకాలము ఆమెను నా కళ్ళారా చూసుకునే అవకాశం పోతుందనిపిస్తోంది. ఉన్నమాట ఇది, ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పాడు. నాకు మారు ఆలోచన లేదు. తమరి చేతిలో విషం కూడా అమృత గుళికలా మారుతుందని విన్నాను. తమరు నాకు ఆ మందు ఇవ్వండి, అటుపైన నా అదృష్టము అన్నాడు రామానుజుడు. ఆ విధంగా ఇవ్వటం వలన తన ఔషధం నిగ్గేమిటో తేలిపోతుందని గ్రహించిన ధన్వంతరి ఎంతో సంతోషించి రామానుజుడికి ఆ మందు ఇచ్చి పంపించాడు. రామానుజుడి భార్యకి తప్పక నయమైతుందని ధన్వంతరి నమ్మకం. అందుకని అప్పటినుంచి రామానుజుడు ఎప్పుడొస్తాడా, ఎప్పుడు శుభవార్త తెస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. అయితే ధన్వంతరి ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. మందు తీసుకువెళ్లిన 2 వారాలకి రామానుజుడు వచ్చి, అయ్యా, అంతా అన్యాయమైపోయింది. మీరిచ్చిన మందు ఇలా గొంతు దిగగానే అలా నా భార్య ప్రాణం గుట్టుకుమంది. అంత్యక్రియలు జరిపించి వస్తున్నాను అని పెద్దగా గోల పెడుతూ ఏడ్చాడు. ధన్వంతరి హతాశుడయ్యాడు. తన భార్య బ్రతికే అవకాశం పోవటమే కాక రామానుజుడి భార్యను చంపిన హత్యాపాతకం కూడా తన మెడకి చుట్టుకున్నట్లయింది ధన్వంతరికి. ఆయన ముఖం పాలిపోయింది. దుఃఖం నుంచి తేరుకున్నాక రామానుజుడు ధన్వంతరి ముఖ కవళికలు గమనించి ఆయన మనస్థితిని అర్థం చేసుకున్నాడు. అయ్యా, భార్య పోయిన దుఃఖంలో మీ ముందు బావురుమన్నాను. కానీ మీ వల్ల నాకు అన్యాయం జరిగిందన్న భావన ఏమాత్రమూ లేదు. నా భార్యను రక్షించడానికి మీ ప్రయత్నం మీరు చేశారు. ఫలించకపోతే మీరేం చేస్తారు? అంతా నా దురదృష్టమో అని ధన్వంతరిని ఓదార్చబోయాడు. ధన్వంతరికి ఊరట కలగలేదు. నువ్వెన్ని చెప్పు, తప్పంతా నాదే.
ఆ మందు విషమయ్యే ప్రమాదముందని నాకు తెలుసు. అది నీకు ఇచ్చే ముందు నా భార్యపై ప్రయోగించి అది పనిచేస్తుందో లేదో రూఢి చేసుకున్నాకనే నీకిచ్చి ఉండాల్సింది. స్వార్థంతో నీ భార్యపైన ఒక ప్రయోగం చేసి ఆమె చావుకు కారణమయ్యాను. నేను హంతకుణ్ణి. ఇప్పుడు నా భార్య ప్రాణాలెలాగూ కాపాడుకోలేను. నీ భార్య హత్యాపాతకం కూడా నన్ను చుట్టుకుంది అన్నాడు బాధగా. మంచి ఉద్దేశంతో మీరు ఆ మందు నాకిచ్చారు. ఇచ్చే ముందు నన్ను హెచ్చరించారు. స్వంత బాధ్యత మీదే నేను ఆ ఔషధాన్ని నా భార్యకు వాడాను. అది పనిచేస్తే కలకాలము కలిసి జీవించేవాళ్ళం. మందివ్వకపోతే ఏడాది తర్వాత చనిపోవాల్సింది. కొంచెం ముందుగానే చనిపోయింది. హత్యాపాతకమంటూ ఉంటే అది మీకు కాదు నాకే చుట్టుకోవాలి అని రామానుజుడు మళ్ళీ ఆయనకి ఉపశమన వాక్యాలు చెప్పాడు. ధన్వంతరి అతడితో, నా దిగులుకి ఇంకో కారణముంది. నాకు గురుశాపం ఉంది. చావొచ్చే ప్రమాదముందని తెలుసు కూడా నేను ఎవరిపైన అయినా మందు ప్రయోగిస్తే గనక అందుకు ఫలితంగా నాకు భయంకరమైన చర్మవ్యాధి వస్తుంది. నా మీద గట్టి నమ్మకంతో నువ్వా మందు వాడావు కాబట్టి ఈ విషయంలో నీ తప్పేం లేదు. మొదట్నుంచి నాకా మందు మీద అనుమానముంది కాబట్టి తప్పంటూ ఉంటే అది నాదే. నేనిప్పుడు తక్షణము మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి జరిగింది చెప్పి పాప పరిహారం అడగాలి అన్నాడు. రామానుజుడు కంగారుపడి, గురువు తన శిష్యులకి ఇలాంటి శాపాలిస్తాడా? ఇచ్చినా అవి నిజమైతాయా? నిజమైతే మీకింకా చర్మవ్యాధి రాలేదేంటి అన్నాడు. వ్యాధి రావటానికి కొన్ని రోజులు గడువు ఉంటుంది. ఏదేమైనా మా గురువు శాపము అమోఘం. మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని, మందులు దురుపయోగం కాకూడదనే మంచి ఉద్దేశంతో ఆయన విధించిన శాపమిది అన్నాడు ధన్వంతరి. నా కారణంగా మీరు శాపానికి గురి కావటం నాకు బాధగా ఉంది. మీకు తోడుగా నేను మీ గురువుగారి ఆశ్రమానికి వస్తాను అంటూ రామానుజుడు తను ధన్వంతరితో ప్రయాణమయ్యాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరి ధన్వంతరి గురువు ఆశ్రమం చేరుకోవటానికి 2 రోజులు పట్టింది. అక్కడ గురువు ధన్వంతరి చెప్పింది విని, నీ వల్ల తప్పు జరిగిందని నువ్వనుకుంటే సరిపోదు, అది నేను నిర్ణయించాలి అంటూ అతడి ఎదుట తెల్లటి గుడ్డను పరిచి, దీనిమీద నీ 2 అరచేతులు ఆంచు. నీలో గనక తప్పుంటే దీనిమీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి అన్నాడు. ధన్వంతరి అలాగే చేశాడు. కానీ గుడ్డ మీద ఏ మచ్చలు రాలేదు. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు, నిశ్చింతగా ఉండు అన్నాడు గురువు ధన్వంతరితో. అయితే నేనిచ్చిన మందు సరైనదే అన్నమాట. కానీ అదెందుకు పనిచేయలేదు అన్నాడు ధన్వంతరి ఆశ్చర్యంగా. అప్పుడు రామానుజుడు కలుగ చేసుకొని, అయ్యా, ధన్వంతరి గారు నన్ను ముందే హెచ్చరించారు. ఆయన మాటలు పెడచెవిన పెట్టి నేనే నా భార్యకు ఆ మందు ఇచ్చాను. తప్పు ధన్వంతరి గారిది కానప్పుడు ఆ తప్పు నాదే అయ్యుండాలన్న అపరాధభావము నన్ను పీడిస్తోంది. నాకు కూడా ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి అన్నాడు. గురువు మళ్ళీ అతడి ముందు తెల్లగుడ్డ పరిచి దానిపైన అరచేతులు ఆంచమన్నాడు. అతడు చేతులు ఆంచిన వెంటనే గుడ్డ మీద 2 మచ్చలు ఏర్పడ్డాయి. రామానుజుడు భయంతో వణికిపోతూ, అయ్యా, నా భార్య నాతో కలిసి కలకాలం జీవించాలన్న ఆశతో నేనామెకు ఆ మందు ఇచ్చాను. దురదృష్టం కొద్దీ ఆ మందు వికటించింది. అయినా నేను ఈ భయంకరమైన చర్మవ్యాధికి గురి కావలసిందేనా అన్నాడు. గురువు నవ్వి, తెలియక నీవు నీ భార్య ప్రాణాలు తీసుంటే ఆ హత్యాపాతకం పోగొట్టుకోవటం కష్టం కాదు. నేను చెప్పే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే సరిపోతుంది అంటూ రామానుజుడికి మంత్రోపదేశం చేశాడు గురువు. అతడా మంత్రాన్ని ముమ్మారు ఉచ్చరించి, గురువర్య, నా పాపం తొలగిపోయినట్లేనా అని అడిగాడు. పరీక్షించకుండా అది నేను చెప్పలేను అంటూ గురువు అతడికి మళ్ళీ ధవళ వస్త్ర పరీక్ష పెట్టాడు. ఈసారి కూడా దానిమీద మరో 2 మచ్చలు ఏర్పడ్డాయి. గురువు అతడితో, నువ్వు అబద్ధం చెప్పావు. ఆ పాపము నీ చర్మవ్యాధిని మరింత భయంకరం చేస్తుంది. ఆ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలి. తర్వాత పోతున్న మరొక ప్రాణాన్ని రక్షించాలి. జీవితాంతం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. ఇవన్నీ పాటించకపోతే నిన్నిక ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఏం చేస్తాం? చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నాడు. రామానుజుడు వణికిపోతూ గురువు కాళ్ళ మీద పడి, అయ్యా, నేను మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎవరికీ అనుమానం రాని విధంగా నా భార్యను చంపి అడ్డు తొలగించాలనుకున్నాను. అప్పుడే నాకు ధన్వంతరి భార్యకు వచ్చిన అపూర్వ వ్యాధి గురించి తెలిసింది.
నిజానికి నా భార్యకి ఏ జబ్బు లేదు, నిక్షేపంగా ఉంది. అప్పుడప్పుడు తలనొప్పి మాత్రం వచ్చేది. దాన్నే అపూర్వ వ్యాధిగా ప్రచారం చేసి చుట్టుపక్కల వాళ్ళని నమ్మించాను. నా భార్య మీద నాకు అపారమైన ప్రేమ ఉందని అందరికీ చాటింపు వేసుకోవటానికే ధన్వంతరి గారిని కలిశాను. ఆయన మంచి మనసుతో కష్టపడి నా కోసం గొప్ప మందు తయారు చేశారు. ఏమాత్రం తేడా ఉన్నా అది విషంగా మారిపోతుందని ఆయనన్న మాట నా దుర్బుద్ధికి సహకరించింది. నా భార్యకి ఆయన ఇచ్చిన మందుకు బదులు విషం ఇచ్చాను. తను చనిపోయింది. నా తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను మన్నించండి అన్నాడు. ధన్వంతరి తెల్లబోయాడు. ఎంత ఘోరం! హత్య చేయటానికి నన్ను పావుగా ఉపయోగించుకోవాలనుకున్నావా అన్నాడు. బుద్ధి గడ్డి తిని అలా చేశాను. ఇప్పుడు నా తప్పు ఒప్పేసుకున్నాను. మీరు ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రామానుజుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ. గురువు రామానుజుడితో, తప్పు ఒప్పుకున్నా చనిపోయిన నీ భార్య మళ్ళీ బ్రతికి రాదుగా. ఇక మీదట నిండు ప్రాణాల్ని తీసే ఇలాంటి కుతంత్రాలు పన్నగు. ప్రజాసేవ చేస్తూ నీ కోసం కాక ఇతరుల కోసం జీవిస్తానని మనస్ఫూర్తిగా ప్రతినపూను. ఆ తర్వాత నేను చెప్పిన మంత్రాన్ని మరొకసారి ముమ్మారు ఉచ్చరించి అప్పుడు దవడ వస్త్రాన్ని నీ అరచేతులతో తాకి చూడు అన్నాడు. రామానుజుడు అలాగే చేస్తే ఈసారి ధవళ వస్త్రం మీద ఏ విధమైన మచ్చలు ఏర్పడలేదు. నాకిచ్చిన మాట తప్పనంతకాలము నీకు చర్మ వ్యాధి రాదు, ఇక వెళ్ళు అని గురువు అతన్ని పంపించేశాడు. తర్వాత ఆయన ధన్వంతరిని ఆప్యాయంగా చూసి, నా శిష్యుల్లో ఉత్తముడివి నీవు. అలాంటి నువ్వు తయారు చేసిన మందు ఎలా విషమైతుంది? వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ మందు వాడి నీ భార్యకు స్వస్థత కలిగించు అన్నాడు. గురువర్య, అంతా అయోమయంగా ఉంది. ఉన్నట్లుండి రామానుజుడు తన చేసిన తప్పు ఎందుకు ఒప్పుకున్నట్లు? చేసిన తప్పు ఒప్పుకోగానే అతడి పాపం పోయిందా? ప్రయోగంలో నిగ్గు తేలకుండానే నా మందు నా భార్యకు పనిచేస్తుందని తమరెలా చెప్పగలరు అన్నాడు ధన్వంతరి. దీనికి గురువు నవ్వి, నాయనా, రామానుజుడు కావాలనే భార్యను చంపాడు కాబట్టి నా మంత్రము వాడి పాపాన్ని పోగొట్టలేదు. అతడు తప్పు ఒప్పుకోవటం వలన నీవిచ్చిన మందు విషం కాలేదని తెలిసింది. కాబట్టి ఆ మందును నువ్వు నీ భార్యకి ఇవ్వటానికి భయపడనక్కర్లేదు. అంతేకాదు, వాడు చెప్పిన నిజము నీ భార్య ప్రాణాలు రక్షిస్తుంది కాబట్టే రామానుజుడి హత్యాపాతకం పోయింది. మంత్రోచ్చారణ అతన్ని పునీతుణ్ణి చేసింది. అతడు పునీతుడైతే నీ భార్య ప్రాణాలు రక్షించబడ్డాయనే కదా అర్థం. అంటే నీ మందు సరైనదే అన్నమాట. అతడి కారణంగా నువ్వు ఆ మందు వాడకపోతే నీ భార్య చనిపోతుంది. ఆ హత్యాపాతకం చుట్టుకుంటే భయంకర చర్మవ్యాధి బారి నుంచి ఎన్నటికీ తను తప్పించుకోలేనని భయపడి అతడు తప్పు ఒప్పుకున్నాడు. ఒక ప్రాణం తీస్తే వచ్చే పాతకము మరొక ప్రాణాన్ని నిలబెడితే తప్ప పోదు. అయితే ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం రావటం అరుదు కదా. తనకు వచ్చిన అవకాశాన్ని రామానుజుడు వెంటనే ఉపయోగించుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత ధన్వంతరి తాను తయారు చేసిన కొత్త మందుతో భార్యను బ్రతికించుకున్నాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే తన శిష్యులైన వైద్యులు మనుషుల ప్రాణాలతో ఆటలాడకుండా ధన్వంతరి గురువు గొప్ప శాపాన్నే ఇచ్చాడు. 50 మంది ప్రజల్ని రక్షించాల్సిన రాజు ప్రజల ప్రాణాలతో ఆటలాడకుండా ఆపటానికి కూడా అలాంటి శాపం ఉండే ఉంటుంది. తప్పేలాగూ చేశాను. రామానుజుడిలా కనీసం చేసిన తప్పు దిద్దుకోవటం కోసమైనా ఇప్పటినుంచి ప్రయత్నించాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరొక కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 13వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.